ద గూస్ గర్ల్. ఒకప్పుడు ఒక రాణి మరియు ఒక కుమార్తె దేశంలోని అత్యంత అందమైన కోటలో కలిసి నివసించేవారు. యువరాణికి ఆమె చాలా ఇష్టమైన ఒక ఫెయిరీ ఉండేది. ఆ ఫెయిరీ ఆమెను ఎల్లప్పుడూ రక్షించేది. ఒకరోజు యువరాణికి వివాహ వయస్సు వచ్చినప్పుడు ఆమె వేరే దేశపు యువరాజును కలవాలని నిర్ణయించుకుంది. రాణి తన కుమార్తెకు తనతో వెళ్ళడానికి ఆభరణాలని పెట్టని ఇచ్చింది. దారిలో మిమ్మల్ని యువరాణి అని ఎవరైనా గుర్తిస్తే, నా బంగారు తల్లి, నీకు ఏదైనా చెడు జరగచ్చు, కాబట్టి నీతో సైనికుడిని కాకుండా నా సహాయకుడిని కూడా ఉంటాడు తోడుగా. మంచి ఫెయిరీ వద్ద యువరాణికి బహుమతిగా చాలా ఉన్నాయి. ఆమెకు ఫలాదా అని మాట్లాడే గుర్రాన్ని కూడా ఇచ్చింది. నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను నా యువరాణి. నా యువరాణి, నేను నీకు ఇవ్వాలనుకుంటుంది మరొకటి ఉంది. ఫెయిరీ యువరాణికి రుమాలు ఇచ్చింది. ఇది ఒక మాయా రుమాలు. నా యువరాణి, దీన్ని ఎల్లప్పుడూ నీ వద్దే ఉంచుకో. నీకు అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు. యువరాణి వీడ్కోలు చెప్పి ఫలాదా పైకి వచ్చింది. ఆమె సహాయకుడు గాడిద పైన ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత యువరాణి అటవీ మార్గంలో నడుస్తూ అలసిపోయింది. విశ్రాంతి తీసుకోవాలని ఆగింది. ఓ, నాకు చాలా దాహంగా ఉంది. నా దగ్గర నీరు ఉంది కదా, దయచేసి నాకు కొంచెం ఇవ్వవా? సహాయకురాలు ఆ నీటిని తాగేసింది. క్షమించండి యువరాణి, నాకు కూడా చాలా దాహం వేసింది, కాబట్టి నేను ఆ నీళ్లు తాగేశాను. మీరు వెళ్ళి ఎత్తుక్కోండి, నేను మీకు సేవకురాలిని కాదు. సేవకురాలు గౌరవం ఇవ్వకపోవడంతో యువరాణి ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. ముందుకు కొనసాగింది. కొంత దూరం గడిచిన తర్వాత యువరాణి మళ్ళీ ఆగింది. సహాయకురాల, దయచేసి ఆ ఫౌంటైన్ నుండి నాకు కొంచెం నీరు ఇవ్వగలవా? క్షమించండి యువరాణి, నేను మీకు పని మనిషిని కాదు. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు గుర్రం దిగి మీరే తెచ్చుకోండి నీటిని. యువరాణి మరియు ఫలాదా కూడా ఒకరినొకరు చూసుకున్నారు. మీకు తెలుసా, నేను ఈ అసిస్టెంట్ గర్ల్ గురించి రెండో ఆలోచన కలిగి ఉన్నా. మీరు ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. యువరాణి తన గుర్రం దిగింది. ఆమె దిగి తన అరచేత్తో కొంచెం నీరు తాగింది. ఆమె జేబులో ఉన్న మ్యాజిక్ రుమాలు అకస్మాత్తుగా మాట్లాడడం ప్రారంభించింది. నా యువరాణి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సహాయకురాలు ప్రమాదకరమైనది. కానీ యువరాణి త్రాగడానికి వంగినప్పుడు ఆమె మాయా రుమాలు నీటిలో పడిపోయింది. అయ్యయ్యో! నీటిలో మాయా రుమాలు పడిపోవడం చూసి సహాయకురాలు తన అవకాశాన్ని చూసుకుంది. మీ వద్ద ఇంకెటువంటి శక్తి లేదు. ఇప్పటి నుండి నేను అన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటాను. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు యువరాణి బట్టలు తీసి నాకు ఇవ్వండి. ఇక నా ఈ పిచ్చి బట్టలు నువ్వు వేసుకో. ఎవరికైనా మీరు ఈ విషయం చెబితే నేను జైల్లో పడేయిస్తాను. సహాయకురాలు యువరాణి దుస్తుల్ని మాత్రమే ధరించలేదు, ఆమె తన గుర్రం ఫలూదాపై కూడా ఎక్కి కూర్చుంది. ఇక ముందుకు సాగడం ప్రారంభించింది. అసలైన యువరాణి మాత్రం గాడిదపై ఎక్కి మెల్లగా ఆమెను అనుసరించింది. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ యువరాజ భవనానికి చేరుకున్నారు. యువరాజు వారిని స్వాగతించినప్పుడు సహాయకురాలే యువరాణిగా భావించి ఆమెను లోపలికి ఆహ్వానించాడు. సేవకురాల్ని కూడా గమనించాడు. సరే యువరాజా, ఆమె కేవలం సేవకురాలు మాత్రమే. ఆమె మనతో పాటు ప్యాలెస్ లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఆమెకు మీరు ఒక ఉద్యోగం ఇచ్చి సేవకురాలిగా ఆమె స్థానాన్ని ఆమెకి గుర్తు చేయండి చాలు. అలాగే యువరాజు చేశాడు. ఆమెను పెద్ద బాతుల కీపర్గా ఉంచి కోన్రాడ్ అనే అబ్బాయికి పరిచయం చేశాడు. కాన్రాడ్కి సహాయం చేయడం ద్వారా మీరు కూడా గూస్ షెఫర్డ్ కావచ్చు. నా యువరాజా, మీకోసం మరొక అభ్యర్థన ఉంది. మీరు క్రోధ స్వభావం గల గుర్రాన్ని కట్టివేయగలరా? అది ఇంకా మంచిది. అతన్ని గొలుసులతో లాక్ చేయండి. దాదాపు నన్ను ఇక్కడికి వచ్చే మార్గంలో పడవేయబోయింది.
యువరాజ సహాయకుడిని పిలిచి గుర్రాన్ని బార్న్లో బంధించమని ఆదేశించాడు. సహాయకుర్రాలు ఆమె మోసం రహస్యంగా ఉందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తోంది. యువరాజును మోసం చేసింది. నిజమైన యువరాణి తన గుర్రం ఫలాదా బంధించబడిందని విచారంగా ఉంది. ఆమె ఏడ్చింది. ఆమె వెంటనే అతన్ని చూడ్డానికి గుర్రాల శాలకు వెళ్ళింది. ఫలాదా గొలుసులతో అక్కడ కట్టివేయబడి ఉంది. అయ్యయ్యో ఫలాదా, నిన్ను ఏం చేశారు వీళ్ళు? మీ తల్లి మహారాణికి జరిగిన దాని గురించి వింటే ఆమె చాలా కలత చెందుతుంది నా యువరాణి. యువరాణి తన గుర్రం ఫలాదాను విడిచిపెట్టి కోన్రాడ్తో కలిసి గడ్డి మైదానంలో పెద్ద బాతుల్ని మేపడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఒక రాయిపై కూర్చుంది. తన అందమైన జుట్టును పట్టుకున్న బంగారు జుట్టు క్లిప్పును విప్పింది. ఈ మెరిసే హెయిర్ క్లిప్లను చూసిన కోన్రాడ్ వెంటనే యువరాణి జుట్టు వద్దకు వచ్చి వాటిని తీసుకోవాలనుకున్నాడు. గోల్డెన్ హెయిర్ క్లిప్స్, నాకు ఆ బంగారు జుట్టు క్లిప్లు కావాలి. ఆహా, నా జుట్టును వదిలిపెట్టు. గట్టిగా వీచు వెర్రిగాలి, వేగంగా వీచు, నేరుగా వీచు కోన్రాడ్ యొక్క టోపీని కింద పడవి. అదే సమయంలో అటువంటి పిచ్చి గాలి వీచింది. కోన్రాడ్ యొక్క టోపీ అతని తలపై నుండి ఎగిరిపోయింది. పర్వతాలపైకి ఎగురుతున్న టోపీని వెంబడించిన తర్వాత కోన్రాడ్ చివరకు అతని టోపీని పట్టుకున్నాడు. తన జుట్టును తిరిగి కట్టివేసిన యువరాణి తన బంగారు క్లిప్లను వాటి మధ్య దాచిపెట్టింది. సూర్యాస్తమయం వరకు పెద్ద బాతుల్ని కలిసి మేపిన తర్వాత కోన్రాడ్ మరియు యువరాణి చివరికి ప్యాలెస్కు తిరిగి వచ్చారు. కోన్రాడ్ వెంటనే రాజు ముందు నిలబడ్డాడు. నేను ఆ అపరిచితుడితో పని చేయకూడదనుకుంటున్నాను. అదెందుకు కాన్రాడ్? ఆమె పిచ్చిది. ఆమె తన గుర్రంతో మాట్లాడుతోంది. నా టోపీని ఊదుతూ నన్ను ఎగతాళి చేస్తోంది. ఈ మాటలు విన్న తర్వాత రాజు మనసులో సందేహాలు వచ్చాయి. మరుసటి రోజు రాజు రహస్యంగా యువరాణిని అనుసరించాడు. యువరాణి మొదట గుర్రంశాలకు వెళ్ళి అక్కడ గొలుసులతో కట్టి ఉన్న గుర్రం ఫలాదాతో మళ్ళీ మాట్లాడింది. గుర్రం మాట్లాడడం చూసి రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అప్పుడు అతను గడ్డి మైదానానికి వెళ్ళాడు. అక్కడ కోన్రాడ్ మరియు యువరాణి పెద్ద బాతులను మేపుతున్నారు. అతను పొద వెనక దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత యువరాణి జుట్టులో బంగారు జుట్టు క్లిప్పులను గమనించాడు. గట్టిగా వీచు పిచ్చిగాలి, గట్టిగా వీచు, కోన్రాడ్ యొక్క టోపీని తీసుకుని ఎగరేసేయి. యువరాణి ఈ మాటలు విన్న తర్వాత గాలి తీవ్రంగా వీచడం ప్రారంభించింది. టోపీ మళ్ళీ ఎగిరిపోయింది. కోన్రాడ్ తన టోపీని పర్వతాల వద్దకు పరిగెత్తాడు. ఇంతలో యువరాణి తన బంగారు జుట్టు క్లిప్పులను మళ్ళీ తన జుట్టులో దాచుకుంది. ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. రహస్యంగా వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. సాయంత్రం రాజు యువరాణిని ఆమె సమక్షంలో పిలిచాడు. ఆమె మాట్లాడే గుర్రం ఫలాదా, బంగారు జుట్టు క్లిప్పులు, అడవి గాలి గురించి అతను అడిగాడు. ఆ సమయంలో యువరాణి ఏడవడం ప్రారంభించింది. నేను మీకు ఏమీ చెప్పలేను మహారాజా. అలా చేస్తే నేను జైలుకు వెళ్తాను. నిజం చెప్పడానికి భయపడకండి అమ్మాయి, చెప్పేసేయ్ నాకు. యువరాణి మొదటి నుండి ప్రారంభించి ప్రతి విషయాన్ని రాజుకు వివరంగా చెప్పింది. దారిలో తనకు ఎదురైన సమస్యలన్నిటి గురించి. నువ్వే అసలైన యువరానివి, చింతించకు, నీకెలాంటి హాని జరగదు. వెళ్ళి యువరాణిలా తయారవ్వు. రాజు వెంటనే తన కొడుకు యువరాజును పిలిచి అతనికి ప్రతిదీ వివరంగా చెప్పాడు. అదే సాయంత్రం నకిలీ యువరాణికి ఏమీ చెప్పకుండా యువరాజు ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశాడు. యువరాజుకు ఒకవైపు నిజమైన యువరాణి, మరొక వైపు నకిలీ యువరాణి కూర్చుని ఉన్నారు. నిజమైన యువరాణి అందం అబ్బురపరిచింది, కానీ నకిలీ యువరాణి ఆమెను గుర్తించలేదు.
ఈ అమ్మాయి ఎవరు? ఈమె విందులో ఏం చేస్తోంది? ఆమెకు ఆ మెరిసే ఆభరణాలు, అందమైన దుస్తులు ఎక్కడ దొరికాయి? ప్యాలెస్ లో ఉన్న ప్రభువులందరికీ మీకోసం నా దగ్గర ఒక కథ ఉంది. ఇప్పుడు నా మాట వినండి. రాజు యువరాణికి ఏం జరిగిందో అది మరొక కథలాగా చెప్పడం ప్రారంభించాడు. చివరకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తిని ఎలా శిక్షించాలని అందర్నీ అడిగాడు. ఆ అబద్ధాలకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి మహారాజా. ఆమె పాదాలకు బంధించి శాశ్వతంగా బంధించాలి. నిజమా? అదేలా? అయితే ఈ కథలో అబద్ధాలు చెప్పేది మీరే. నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు. సైనికులారా, ఇప్పుడు ఈ అబద్ధాల కోరును నా దగ్గర నుండి తీసివేయండి. అబద్ధం చెప్పి యువరాణి జీవితాన్ని నాశనం చేసినందుకు ఆ సహాయకురాలికి శిక్ష విధించబడింది. అదే రోజు రాత్రి యువరాజు అసలైన యువరాణికి వివాహం చేసుకోవడానికి అడిగాడు. అప్పుడు యువరాణి మరియు యువరాజు గుర్రాల సాల వద్దకు వెళ్లి మాట్లాడే గుర్రం ఫలాదాన్ని రక్షించారు. చివరకు నిజం బయటపడింది. నా యువరాణి, మీ రాజమాత ఈ క్షణం చూస్తే ఆమె ఆనందంతో ఏడుస్తుంది. యువరాణి మరియు యువరాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అందులో వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. యువరాణికి మంచి హృదయం గల ఫేరీ ఎల్లప్పుడూ వారి తోడుగా ఉంది. ఎప్పటికీ అన్ని చెడుల నుండి వారిని కాపాడుతుంది. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కానీ ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని
మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను, దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకొని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్లగానే ఆ షర్బత్తుని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చిదానా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి.
అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్ళంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్ళీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు. ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. సిండ్రెల్లా మరియు 3 మాంత్రిగత్తెలు. ఒకానొకప్పుడు దూరంగా ఉన్న భూమిలో అక్కడ జీనియా అనే మాంత్రికురాలు నివసించేది. ఇప్పటి వరకు ఉన్న అత్యంత శక్తివంతమైన మాంత్రికురాలు ఆమె అని జీనియా నమ్మకం. కానీ ఫెయిరీ లేయాబెల్ ఆమె మంత్రాల్ని ఒకటి పలికినప్పుడు జీనియా తన మ్యాజిక్ బలహీనపడినట్లుగా గ్రహించింది. ఆమె తన మాయాజాలం ఉపయోగించి ఇంద్రజాలికుల్ని మరియు మంత్రగత్తల్ని తన బలగాల్లో చేరమని పిలిచింది. నేను మీ అందరినీ పిలుస్తున్నాను. ప్రతి చోట నుండి ఇంద్రజాలికులు మరియు మంత్రగత్తెలు. ఇంకా ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఒక సంకేతం ఇవ్వండి. జీనియా పిలుపులకు మొదట స్పందించింది దుష్టమంత్రగత హెల్లా. అప్పుడు నీటి అడుగున ప్రపంచం నుండి వేగ సంభాషణకు వచ్చింది. చివరకు వారు కలిసి ద్రోహమైన ప్రణాళికలను రూపొందించడం ప్రారంభించారు. స్నో వైట్ యొక్క అందాన్ని నాశనం చేయాలనుకుంటున్నానని హెలా చెప్పింది. ఇక వేగ మత్స్యకన్య ఆర్యకు హాని చేయడం ద్వారా నీటి అడుగున రాజ్యాన్ని నియంత్రించాలని ప్రణాళిక వేసింది. మేము యువరాణులపై యుద్ధాన్ని గెలవాలి, కానీ మేము సిండ్రెల్లాతోనే ప్రారంభిస్తాం. ఇక ఇప్పుడు స్నో వైట్ మరి మర్మడారియా. ఆ 3 మాంత్రికులు పగలబడి చెడు నవ్వు నవ్వారు. సిండ్రెల్లా తన చిన్న ఎలుక స్నేహితులతో సంతోషంగా ఉదయం లేచింది.
మీరు ఎంత అందంగా ఉన్నారు నా రాకుమారి. కానీ ఆమె సమాధానం చెప్పే ముందే వారి కాళ్ల కింద భూమి కంపించడం ప్రారంభమైంది. వారి చుట్టూ ఉన్న చెట్లు పడిపోతున్నాయి. వారి ఎడమ నుండి కుడివైపుకు జారిపోయారు. సిండ్రెల్లా స్నేహితుడు తెల్ల పావురం వారి వైపు భయంతో ఎగిరి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతోంది? దయచేసి సహాయం కోసం పిలవండి తెల్ల పావురం. తెల్ల పావురం సిండ్రెల్లా యొక్క పరిస్థితిని గమనించింది. ఆమె సముద్రంలో నీటి అడుగున రాజ్యంలోకి కబురు చెప్పేందుకు వెళ్ళింది. అసలు ఏం జరుగుతోంది? లేదు లేదు, కోట, నా ఫ్రెండ్స్ చూడండి, కోట పడిపోతుంది. కోట మసకబారడం ప్రారంభమైంది. అది భూమి నుండి తుడిచిపెట్టుకుపోతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ముగ్గురు దుష్ట ఇంద్రజాలకులు జీనియా, హెలా మరియు వేగా వారి క్రిస్టల్ బంతుల సహాయంతో కోటను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. వారు దీన్ని ఆపలేరని భావించారు. ఇక ఎప్పుడైతే కోట పూర్తిగా ధ్వంసం అవుతుందో నువ్వు మాయం అయిపోతావు. సిండ్రెల్లా మరియు ప్రిన్స్ లియో కోట నుండి పారిపోతున్నప్పుడు వర్షం పడడం మొదలైంది. కాబట్టి వారు హ్యాజల్నట్ చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఇది హ్యాజల్నట్ చెట్టు, అంటే మనం లియాబెల్ ను పిలవచ్చు. సిండ్రెల్లా హ్యాజల్నట్ చెట్టుపై చేయి వేసి కళ్ళు మూసుకుని మంచి ఫెయిరీ లియోబెల్ ని పిలిచింది. లియోబెల్, లియోబెల్, మంత్రం విచ్ఛిన్నం చేయడానికి మాకు సహాయపడండి. ఆమె సిండ్రెల్లా గొంతు విన్నప్పుడు లియోబెల్ చెట్టు కింద కనిపించింది. ఆమె ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మంత్రదండం ఉపయోగించింది. చెట్టులో మంత్రగతులున్నారు. సిండ్రెల్లా, ఇది ముగ్గురు మంత్రగతులు చేసిన పని. వారు చాలా బలంగా ఉన్నారు. మనం త్వరగా ఈ మంత్రాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి. కొద్దిగా మాయాజాలంతో అద్భుత లియోబెల్ అందరినీ కోటలోకి తీసుకెళ్ళింది. వారు వచ్చినప్పుడు వారు చూసిన దాని వారు నమ్మలేకపోయారు. పాత కోట మాయమైపోయింది. బదులుగా అక్కడ కొత్త చెడుగా కనిపించే కోట ఉంది. మోజరల్లా మరియు చెడ్డార్ కూడా ఆశ్చర్యంలో ఉన్నారు. అకస్మాత్తుగా కోట ముందు మాంత్రికురాలు జీనియా కనిపించింది. ఎల్లా మరియు వేగా ఆమె పక్కనే ఉన్నారు. మీరు తప్పు ప్రదేశానికి వచ్చారు. ఇప్పుడు మీకు ఇల్లు లేదు. ఇప్పుడు మీరు కూడా అదృశ్యమైపోతారు. ప్రతి దుష్ట మంత్రికురాలు సిండ్రెల్లా వద్ద మ్యాజిక్ పోల్స్ కాల్చడం ప్రారంభించారు. లియోబెల్ భయపడి సిండ్రెల్లాను తన మంత్రదండంతో మ్యాజిక్ కిరణాల నుండి రక్షించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె వల్ల చాత కాలేదు. మాయాజాలం శక్తి హరించింది. ఆమె దాదాపు ఓడిపోయింది. ఇకపై ఆమె మ్యాజిక్ మంత్రదండం పట్టుకోలేకపోయింది. దానిని వదులుకుంది. సిండ్రెల్లా త్వరగా మ్యాజిక్ మంత్రదండాన్ని తీసుకుంది. దాన్ని మంత్రగతులుగా మార్చింది. అదృష్టవశాత్తు మంత్రదండం నుండి వచ్చే కాంతి మ్యాజిక్ కిరణాల్ని ఆపగలిగింది. అయ్యయ్యో, ఇప్పుడు మనం ఏం చెయ్యబోతున్నాం? కానీ దుష్ట మాంత్రికురాలు వదులుకోలేదు. ఈసారి వేగా తన శక్తిని ఉపయోగించి భూమి లోపల నుండి నీటిని ఉపయోగించడం ద్వారా సిండ్రెల్లాను ఓడించింది. ఆమె భూమిని చీల్చింది. నీరు బయటికి వచ్చింది. నదులుగా ప్రవహించింది. అయ్యో, దీన్ని ఈమె ఎలా చేయగలిగింది? నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. నీరు ప్రవహిస్తుండగా ఊహించింది ఏదో జరిగింది. లిటిల్ మర్మైడ్ ఆర్యా తండ్రి కింగ్ పొసైడన్ కనిపించాడు. నేను మీ లేఖను చదివాను. వేగాన్ని నాకు వదిలేయండి.
పొసైడన్ తన త్రిశూలాన్ని ఉపయోగించాడు. కొంత నీటిని మాంత్రికుల వైపు పంపించాడు. వద్దు, ఆపండి, మీరు దీన్ని ఇలా చేయకూడదు. వేగా నీటిని ఆపడానికి ప్రయత్నించింది, కానీ ఆమె చేయలేకపోయింది. పొసైడన్ తన త్రిశూలాన్ని మాంత్రికుల వైపు చూపించాడు. నీటిని మంచుగా మార్చేశాడు. దాంతో మంత్రిగత్తెలు ఒక పెద్ద మంచు బాక్సులో చిక్కుకుపోయారు. లియోబెల్ తన వంతు సహాయం చేసే అవకాశాని కోసం చూసింది. ఆమె తన మంత్రదండం వద్దకు చేరుకుంది. ఐస్ బాక్స్ చుట్టూ ఒక గొలుసును చుట్టడానికి తన శక్తినంతా ఉపయోగించింది. వాటిపై పెద్ద తాళం వేసింది. అప్పుడు దాన్ని తన సొంత పర్వతంపైకి విసిరేసింది. అక్కడికి ఎవరూ అద్రోహించే ధైర్యం చేయరు. చివరికి మంత్రగత్తెలు ఓడిపోయారు. ధన్యవాదాలు పొసైడన్. పొసైడన్ నీటి అడుగున రాజ్యానికి తిరిగి వచ్చాడు. మంచి ఫెయిరీ లియోబెల్ కొత్తగా భయంకరంగా కనిపించే కోటను మాయం చేసి సిండ్రెల్లా యొక్క అందమైన కోటను తిరిగి ఇచ్చింది. ప్రిన్స్ లియో మరియు సిండ్రెల్లా తమ కోటను తిరిగి పొందడంతో చాలా ఆనందంగా ఉన్నారు. ధన్యవాదాలు లియోబెల్. మంత్రగత్తెలు ఎంత దుర్మార్గంగా ఉన్నా వారు మిమ్మల్ని ఎప్పటికీ ఓడించలేరు. నేను నిన్ను ఎప్పటికీ కాపాడుకుంటాను ప్రియమైన సిండ్రెల్లా. మంత్రగత్తెలు వారు చేసిన దానికి శిక్షను పొందారు. వారు మంచు బాక్సుల్లో చిక్కుకున్నారు, ఒక పర్వతం పైన. సూర్యుడు మంచును కరిగించే వరకు వారు తమ జీవితాల్లోకి తిరిగి వచ్చారు. ఈ యుద్ధం ఇక్కడితో ముగిసిపోలేదు. లియోబెల్ ఇంకా సిండ్రెల్లా, రాపంజల్ యొక్క మంత్రగత్తె కామెలా మాతో చేరిన వెంటనే మీరంతా ఓడిపోతారు.